నమస్కారం అండి. ఈరోజు మీ మధ్యలోకి ఒక మంచి విషయంతో వచ్చాను. అదేంటంటే కంఫర్ట్ జోన్. చాలామంది కంఫర్ట్ జోన్‌లోనే గిరిగీసుకొని ఉంటారన్నమాట. అంటే ఎదగడానికి ప్రయత్నం చేయరు. ఏదో నాకు అయిపోతుందిలే, లేదంటే నాకు ఈ ఉన్నది చాలులే అని ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. అంటే ఇది యవ్వనస్తుల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటది. మా తల్లిదండ్రులు సంపాదించి ఉంది కదా! సరిపోద్దిలే అని అనుకుంటారు. కానీ ఒక విషయం మీకు తెలియజేస్తాను. ఒక ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టు పైన ఒక పక్షి ఉంటది. ఆ పక్షి ఇంటి యజమాని ఏదో ఆహారం పెడుతూ ఉంటాడు, తింటూ ఉంటది. అంటే ఎటు ఎగరడానికి గాని, ఆహారం సంపాదించడానికి గాని ప్రయత్నం చేయదు. ఒకరోజు ఒక రైతు గొడ్డలు తెచ్చి ఆ చెట్టుని కొమ్మని నరికేస్తాడు. నరికేసినప్పుడు ఆ యొక్క పక్షి ఎటు ఎగరలేక, అంటే ఏది చేయలేక పడిపోతుంటాడు. అంటే ఆ పక్షిలాగా చాలా మంది ఉంటారన్నమాట. అంటే కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. అంటే ఆహారాన్ని గాని అది సంపాదించుకోలేని పక్షి ఏ విధంగా అయితే బతికిందో, ఆ విధంగా తర్వాత దాన్ని ఆ యొక్క కంఫర్ట్ జోన్ అనేది ఆ యొక్క పోయిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమవుతది? చాలా దారుణంగా ఉంటది. గనుక ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. నువ్వేమంటావు మిత్రమా?